కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడంపై కవిత పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు లేపింది. మొన్నటి వరకు కవిత ఇష్యూ మీద పెద్దగా రియాక్ట్ కాని కేసీఆర్ ఇప్పుడు మాత్రం కూతురు విషయంలో చాలా సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కవిత ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక నేతలతో మాట్లాడారు గులాబీ బాస్. దాదాపు మెజార్టీ నాయకులు కవిత వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళ డెసిషన్ మేరకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలం నుంచి కవిత టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య కేటీఆర్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత అమెరికాలో ఉన్న సమయంలో ఆమె కేసీఆర్కు రాసిన లెటర్ లీక్ అయింది. ఇది వ్యూహాత్మకంగా కవితే లీక్ చేసిందనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే అమెరికా నుంచి కవిత రాగానే ఆ లెటర్ రిలీజ్పై తీవ్ర ఆరోపణలు చేసింది ఏమీ ఎరగనట్లు. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ పేర్లు చెప్పకుండా బ్లాస్ట్ చేసింది. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విషయంలో కూడా తీవ్ర ఆరోపణలు చేసింది కవిత. ఆ సమయంలో పార్టీ జగదీష్ రెడ్డి వైపే నిలబడింది. పార్టీ అంటే కేసీఆర్. ఆ తర్వాత కవిత కేసీఆర్ను కలిసేందుకు ఫామ్ హౌస్కు వెళ్ళినా కూడా గులాబీ బాస్ ఆమెను పట్టించుకోలేదు. కవిత మీద తీన్మార్మల్లన చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా బీఆర్ఎస్ నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ లేదు. చివరికి సోషల్ మీడియాలో కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ విషయంలో తన పందా మార్చుకోలేదు. మొన్నటి వరకు పేర్లు చెప్పకుండా దెయ్యాలు, కోవట్టులు, సాతాన్లు అంటూ నానా ఆరోపణలు చేసిన కవిత నిన్న నేరుగా హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ ఓ సెన్సేషనల్ న్యూస్ అండ్ ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది. కేసీఆర్ మీదే విచారణ చేసే పరిస్థితి రావడంతో ఇక పార్టీ లేదు, తొక్క లేదు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పుడు తన లెటర్ లీక్ చేసింది. కాళేశ్వరంలో అవినీతి చేసింది హరీష్ రావు, సంతోష్ రావు అంటూ నేరుగానే అటాక్ చేసింది కవిత. దీంతో ఇక కూతురు కంటే బీఆర్ఎస్ పార్టీనే ముఖ్యమనుకున్న కేసీఆర్ ఆమెను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.